మా అన్న చేసిన పనికైతే జిమ్ వాళ్ళైతే కప్పిచ్చారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఇంట్లో టీవీ చూస్తుంటే మా అన్న వచ్చి ఎప్పుడు మనం వెళ్ళని ప్లేస్ కి అయితే నిన్ను తీసుకెళ్తాను, రెడీ అయితే అయిపోండి అని చెప్పాడు. ఇంకా మా బాయ్స్ హాస్టల్ అంతా రెడీ అయిపోయి కార్ లో అయితే కూర్చొని ఎక్కడికని చెప్పి అడిగాము, చెప్పలేదు. లాస్ట్ వరకు సస్పెన్స్ అని చెప్పాడు మా అన్న. సస్పెన్స్ అనగానే ఇంకా గోవానో పాండిచేరియో తీసుకుని వెళ్తాడు అనుకున్నాము. తీరా చూస్తే జిమ్ కి అయితే తీసుకొచ్చాడు. మనం ఎప్పుడు వెళ్ళని ప్లేస్ కి తీసుకెళ్తానని చెప్పి జిమ్ కు తీసుకొచ్చావు ఏందన్నా అంటే, మనం ఎప్పుడు వెళ్ళని ప్లేస్ ఇదే కదరా అని చెప్పాడు. ఇంకా జిమ్ లోపలికి రాగానే అందరూ అయితే తెగ కష్టపడిపోతా ఉన్నారు. ఇదే కష్టం గానీ మనం బయట కానీ చేస్తే డబ్బులు ఇస్తారనమాట. కానీ ఇక్కడ లోపల చేస్తేమో మనం డబ్బులు కట్టాలి. ఫైనల్లీ మన డీటెయిల్స్ అని అక్కడ ఇచ్చేసి బయటకు వచ్చాను అంతే. అందరికి దరిద్రం ఒకవైపే ఉంటే నాకు 100 వైపులు ఉంది. ఎందుకు అలా అన్నానంటే, మేము పైకి వచ్చేటప్పుడేమో లిఫ్ట్ పని చేసింది, కిందకి పోయేటప్పుడేమో లిఫ్ట్ పని చేయలేదు. ఇంకా చేసేది ఏమి లేక ఆ 4 ఫ్లోర్లు మెట్ల మీదే దిగాము అందరమే. సరే అని చెప్పి ఇంటికైతే బయలుదేరి వెళ్తా ఉంటే దారిలో అయితే పానీపూరి బండి అయితే కనిపించింది ఫుల్ క్రౌడ్ తో. దగ్గరికి వెళ్ళి అయితే చూసాము. చూసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ గా 60 సెకండ్స్ లో 30 పానీపూరి కానీ తింటే 5,000 ఇస్తారంట. ఇంకొకటి కూడా ఉండింది, 10 సెకండ్స్ లో కానీ ఇది కానీ ఫ్రీజ్ చేస్తే మనం తినిన దానికి బిల్ అయితే కట్టపడలేదంట. ఇంకా అందరం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ రాగానే డైట్ విషయం కూడా మర్చిపోయి ఆ ఫుడ్ తో ఫైట్ చేసి ఫుల్ గా అయితే తినేసాము. ఫుడ్ తినేసి ఇంకా టైమర్ కాడికి వచ్చి మన అదృష్టాన్ని అయితే చెక్ చేసాము. అదేదో సామెత ఉంటది కదా, దరిద్రం దప్పకాయ ఎంత ఉంటే అదృష్టం ఆవగింజ అంత ఉందని. ఈ సామెత నా జీవితానికి చాలా బాగా సెట్ అవుతుంది. ఫైనల్ గా మా అన్నకి జిమ్ వాళ్ళు ఎందుకు కప్పించారనేగా మీ డౌట్. వాళ్ళు ఇవ్వలేదన్నమాట, మనమే తీసుకున్నాం. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్తా ఉండేది అనమాట, ఒక ఫోటో అయినా సరే కప్పుతో ఉండాలి, అది ఫ్రేమ్ కట్టి ఇంట్లో ఉండాలని. ఇంకా అందుకోసం అని ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అంతే. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోవచ్చుగా. ఉంటాం మరి, బాయ్.